కృష్ణారెడ్డి గారు, బండి సంజయ్ మాట్లాడుతూ వీళ్ళిద్దరి భాష అసలు చెప్పరాని విధంగా ఉంది, ఇలాంటి భాష మాట్లాడేటువంటి వ్యక్తి సీఎం ఎలా అయ్యారు అని చెప్పేసి ఆయన చాలా శుద్ధపూస మాటలు మాట్లాడారు అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, అటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బండి సంజయ్ మాటలు దయ్యాలు వేదాలు వలిస్తూ ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే మీరు కూడా నేను మాత్రం ఏం తక్కువ తిన్నాను అన్నట్టుగా బీజేపీ వాళ్ళు కూడా ఇదే భాషను ఇదే చాలాసార్లు ఉపయోగించినటువంటిది కూడా మేము కూడా చూసాం. సో ఎందుకు ఇలాంటి పరిస్థితి నడుస్తోంది తెలంగాణలో? అంటే ప్రజల సమస్యలపైన పోరాడాల్సినటువంటి విపక్షాలు ఈ కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈ రకమైనటువంటి పదజాలంతో ఈ రకంగా మాట్లాడడం అంటే ఇప్పుడు మన రామ్మూర్తి గారు అన్నారు, అంటే మేము మమ్మల్ని ఒకటంటే మేము రెండు అంటాము అని. అదే సంస్కృతి నడుస్తూ ఉంది తెలంగాణలో. మేడం, ముందుగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటారు అందరికీ శుభసాయం తెలియజేసుకుంటూ, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి క్రిస్టియన్ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఈరోజు సుపరిపాలన దినోత్సవ సందర్భంగా ఇలాంటి అంశం డిస్కస్ చేయడం అనేది కాస్త ఇబ్బందికరంగా ఉంది. మాట్లాడడానికి కూడా మనము కొంతమంది పెద్దవాళ్ళను ఆదర్శవంతంగా తీసుకోవాలి. ఈరోజు వారి జయంతి సందర్భంగా వారి యొక్క వ్యక్తిత్వాలు, వారి భావాలు, వారి పాలన కానీ మనమందరం స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సిన టైంలో ఈరోజు ఒకరిని మించి శృతి మించి ఇది ఎలా పోయిందంటే, ప్రజా సమస్యలు పక్కకి వెళ్ళిపోయినాయి. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడావు, నువ్వెంత బలంగా తిట్టినావు అంటే నేనెంత తిట్టినా అనేది ఉంది తప్ప ప్రజా సమస్యలు ఇప్పుడు ఒక్కొక్క అంశం మీదకి వస్తాం మేడం. మొన్న కేసీఆర్ గారిది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మొన్న ఈ 2 ఏళ్ల కాలంలో 2-3 సార్లు బయటకు వచ్చేసి ఇక ఇందాక పెద్దలు కోటేశ్వరరావు గారు చెప్పినప్పుడు ఇక నేను లేస్తే మనిషిని కాదన్నప్పుడు 3 సార్లు ప్రెస్ పెడితే 3 సార్లు అదే మాట మాట్లాడాను. కానీ అక్కడ అంశాలు మాట్లాడాల్సింది, ప్రజా సమస్యలు మాట్లాడాల్సింది, అది పక్కకు పెట్టేసి నీ తోలు తీస్తా, ఇంకేదో పాలమూరు విషయం మాట్లాడము, అక్కడ ప్రాజెక్టుది మాట్లాడము, కృష్ణా ట్రిబ్యునల్ది మాట్లాడము, అది సమంజసంగానే ఉంది. కానీ ఇంకొక అంశం కూడా కేసీఆర్ మర్చిపోయాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఒక అంశం ఉంది. ఇప్పుడు ఒక సిట్ వేశారు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మీద డిస్కషన్ వచ్చింది. దాని గురించి ఏమైనా అది తెలంగాణ సమాజంకు ఎంత ఉపయోగపడే విధంగా ఉంది, ఎంతమందికి లబ్ధి చేకూరే విధంగా ఉంది, దాని మీద ఎన్ని ఎకరాలకు సాగునీరు చేయగలుగుతున్నాడు, ఎన్ని కుటుంబాలకు అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఎన్ని ప్రాంతాలకు తాగునీరు ఇవ్వగలుగుతున్నాడు అనేది మీరు డిస్కస్ చేయకుండా, దాని మీద జరిగిన అవినీతి గురించి మాట్లాడకుండా, సిట్ గురించి మాట్లాడకుండా, సొంత కుటుంబంలోని సొంత కూతురు ఎత్తిన వారి ఎమ్మెల్యేల గురించి, వారి ప్రభుత్వం గురించి లేవనెత్తిన అంశాలను, 9 సంవత్సరాలలో జరిగిన అంశాలను తెలంగాణ సమాజంకు చెప్పకుండా ఎంతసేపు ఒకటి ఏదన్నా ఎదుటోనికి చిర్రుమనిపించే విధంగా ఒక మాట మాట్లాడేసి ఈ సమస్యలు కవిత మాట్లాడేది కానీ, కవిత గారు మాట్లాడేది కానీ, ఈ 9 ఏళ్ల అవినీతి పాలన గురించి మాట్లాడేది కానీ, ఇవన్నిటిని పక్కదారి పట్టించడానికి ఒక 6 నెలలు సంవత్సరం కోసారి వచ్చేసి అంటే సందర్భం కాని అంశాన్ని మాట్లాడేసి విషయాన్ని పక్కదారి కేసీఆర్ పట్టించిన తర్వాత ఆటోమేటిక్గా పవర్లో ఉన్నోనికి, కొంత బలం ఉన్నోనికి రేషం ఎక్కువ ఉంటుంది. వారు మాట్లాడడం సమంజసం. అంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలే ఉన్నాయండి. 2 సార్లు 3 సార్లు కేసీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మరి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు కదా. మరి బీజేపీ ఇప్పటి వరకు ఎక్కడైనా ఏ సమస్య పైన ప్రభుత్వానికి విరుద్ధంగా మాట్లాడి పోరాటం చేసినటువంటి ఏమన్నా ఉన్నాయా మేడం? మీకు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాం మేడం. ఇక్కడి దాకా నేను మాట్లాడింది కేసీఆర్ గారి గురించి మాట్లాడుకుంటూ వచ్చాను. బీజేపీ చేసిన పోరాటం ఏమిటి? బీజేపీ ప్రతి అంశం తీసుకుంది మేడం. తెలంగాణలో ఇప్పటికి మొన్న జూబ్లీ హిల్స్ లో ఆ ఒక దేవాలయం ఇది చేసిన దాని మీద కొట్లాడినాము. మొన్న ఫీజు రియంబర్స్ దాని గురించి కూడా మన ఆ రోజు ఏదైతే ఉందో ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయాలనే దాని మీద ఏదైతే అశోక్ నగర్ జరిగిందో ఆ రోజు మా బండి సంజయ్ గారు వెళ్ళి రోడ్డు మీద కూర్చొని విద్యార్థుల తరపున పోరాటం చేసింది మా వాళ్ళే. మొన్న 6 గ్యారంటీలను అమలు చేయాలని చెప్పేసి ఇందిరా పార్క్ దగ్గర మొన్న డిసెంబర్ 7వ తారీఖు నాడు
ధర్నా చేసింది మా పార్టీ. ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రజా సమస్యలను ఈ అంశాలను తీర్చాలే కరెంటుగా ఇప్పుడు మనం ఎన్నో అంశాలు అనుకుంటాము, కానీ అనుకోని సమస్యలు కొన్ని వచ్చినాడు వాటిని ఎంటదంటే ప్రజలకు లేవనెత్తి చూపిస్తుంది బీజేపీ. అంతేగాని ఏది పడితే అది ప్రజలను తప్పుదారి పట్టించే ప్రతి అంశంలో మేము డిస్కస్ చేస్తాం మేడం. మీరు చూడండి, ఈ రోజు కూడా ఏదన్నా జరిగిందంటే గ్రామాలలో కానీ మండలాల్లో కానీ జిల్లా స్థాయిలో మేము ధర్నాలు కానీ రాస్తారోకోలు కానీ ప్రజా సమస్యలను ఎత్తి చూపడంలో కానీ ఎక్కడ ఏ అన్యాయం జరిగిందో అక్కడ దాకా ఎందుకు నా ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే మండలాధ్యక్షుడు ఉన్న గ్రామంలో ట్రాక్టర్ను తీసుకుపోయి గుద్దారు. అక్కడ గుద్దితే బీజేపీకి ఎప్పటికీ వెంటనే వెళ్ళి అక్కడ స్పందించింది. మా నాయకులందరూ వెళ్ళారు. అక్కడ ఆర్థిక సాయం ఏ పార్టీ అనేది చూడాలి, ప్రజా సమస్యలు అనేది చూసినాము. కక్ష సాధింపు చర్యలు ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే గారు చేస్తున్నది అక్కడ ఇమ్మీడియట్లీ ప్రజలకు తీసుకెళ్లి చూపించాము. ఎల్లారెడ్డి బంధుకు పిలిపించాము. ఇలాంటి ప్రతి దగ్గర జరుగుతుంది మేడం. మనం ఏదో వీళ్ళలాగా ఒక దొడ్డు మాట మాట్లాడి ఒకరిని తిడితేనే మనకు మాట్లాడినట్టు అవుతుంది అనుకుంటే కనుక కరెక్ట్ కాదు. మేము సమస్యను కరెక్ట్ అడ్రస్ చేయగలుగుతాము. కృష్ణారెడ్డి గారు, రేవంత్ రెడ్డి కూడా ఎక్కడ బీజేపీ వాళ్ళ గురించి ఎక్కడ ఒక విమర్శ చేయలేదు. మీరు కూడా ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సరైన రీతిలో ఎక్కడా కూడా మీరు విమర్శించరు. సో ఇది ఇప్పటికే ఆల్రెడీ కాంగ్రెస్ అలాగే బీజేపీ రెండు ఒకటే అని బీఆర్ఎస్ వాదిస్తుంది. మీరు ఇలా సైలెంట్ గా ఉండడం అనేది దానికి ఊతం ఇవ్వట్లేదా మేడం? ఇక్కడ నువ్వు తిట్టినవా, ఇప్పుడు మనం ఇక్కడ చర్చలు నడుస్తుంది మేడం. ఇప్పుడు నేను గౌరవపదంగా సమస్యను ఏ పార్టీ నుంచి అయినా తిట్టమని అనట్లేదండి కృష్ణారెడ్డి గారు, తిట్టండి, అదే భాష వాడండి, మీకు అప్పుడే హైప్ వస్తుందని నేను అనట్లేదు మేడం. నేను మొత్తం పూర్తిగా చెప్పనియండి. ఇప్పుడు ఈ డిబేట్ లో చర్చ సామరస్యంగా జరుగుతుంది. నేను పార్టీ పరంగానో లేదంటే జరిగిన సమస్యను ప్రాపర్గా ఎత్తి చూపితే ఎవరు అడ్డురారు. అనవసరమైన విషయాలు సందర్భంగాని అంశాన్ని మాట్లాడితే బీఆర్ఎస్ నాయకులు రియాక్ట్ అవుతారు, మీరైనా రియాక్ట్ అవుతారు, కోటేశ్వరరావు సార్ అయినా రియాక్ట్ అవుతారు, కాంగ్రెస్ పార్టీ నాయకులైనా రియాక్ట్ అవుతారు. సమస్యను అడ్రస్ చేయనంత వరకు ఇక్కడ మేము ప్రతి సందర్భంలో మేము అడ్రస్ చేయగలుగుతున్నాము. ఇక నువ్వెంత అంటే నేనెంత అనుకుంటూ పోతేనే అయిపోతుంది అనుకుంటే కరెక్ట్ కాదు. మేము అడ్రస్ చేయనప్పుడు అది మాట్లాడదాం. కానీ ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే ప్రజా సమస్యలు అనేది ఎవ్వరు చర్చకు తేవట్లేదు. ఇప్పుడు నేను అంటున్నాను, కేసీఆర్ గారు 9 సంవత్సరాలలో మొన్న గంటన్నర ప్రెస్ మీట్ లో 9.5 సంవత్సరాల ఆయన పాలనలో తెలంగాణ సమాజానికి ఏమి ఇచ్చిండు, తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి చెందింది, మళ్ళీ ఆంధ్రాబంధం వాళ్ళ మీద ఏడవకుండా లోపాయికారి పొత్తు జగన్మోహన్ రెడ్డి తోటి పెట్టుకొని ఇక్కడ తెలంగాణ సమాజాన్ని మళ్ళా తప్పుదోవ పట్టించుడు. ఎలక్షన్ ముందు తెలంగాణ ఆంధ్ర గొడవ ఉన్నదని చెప్పేసి అక్కడ తీసుకొచ్చేసి ఏది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి నాగార్జున సాగర్ మీద పోలీసులను పెట్టి ఇవన్నీ డ్రామాలు చేయడం ఎందుకు? ఇలాంటి అంశాలు కాకుండా ఇక్కడ జరిగే అంశం ఏంటంటే మీరు 9.5 సంవత్సరాలు ఏం చేసిండ్రు? ఇప్పుడు నువ్వు ఎన్ని మాట్లాడుతున్నావు? 9.5 సంవత్సరాలలో ఎన్నిసార్లు సెక్రటరియేట్కి వెళ్ళావు? ఎన్ని రోజులు నీ ఫామ్ హౌస్లో ఉన్నావు? ఎన్ని రోజులు నీ క్యాంప్ ఆఫీస్లో ఉన్నావు? ఎన్ని రోజులు ప్రజలకు అందుబాటులో ఉన్నావు? కొండగట్టు దగ్గర 40 మంది చనిపోతే పరామర్శించడానికి నీకు ఇది రాలేదు. విద్యార్థులను పరామర్శించడానికి రాలేదు. ఉద్యమకారులు చనిపోయిన వాళ్ళను పరామర్శించడానికి నీకు ఇది రాలేదు. వాళ్ళ గురించి సానుభూతి ఈ రోజు వరకు తెలుపలేదు. ఎన్నడూ నువ్వు 9 సంవత్సరాలలో ఎన్నిసార్లు గన్ పార్క్ వెళ్ళావు? అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అనిపించావు. దళిత నువ్వు ఎక్కడ పోయింది? ఇవన్నీ అంశాలు మాట్లాడకుండా నువ్వు వచ్చేసి మళ్ళా కదే చంద్రబాబు నాయుడు ముచ్చట మాట్లాడు, ఈ ముచ్చట మాట్లాడి తెలంగాణ సమాజాన్ని మళ్ళీ పక్కకు తప్పిస్తాము. అభివృద్ధి గురించి అనేది డిస్కస్ జరగదు. తెలంగాణ ఎదుగుదలను మాట్లాడద్దు. సో తెలంగాణకు 9.5 ఏళ్లుగా తాను చేసింది ఏంటి, అలాగే 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంటి అనే దానిలో ఆయన చెప్పడంలో ఫెయిల్ అయ్యారు అని అంటున్నారు. వాటిపైన కాన్సన్ట్రేట్ చేసి చెప్పుంటే ఇంకా బాగుండేది.